Shivareddy from Vizag. Welcome to Vahini Talks. Says మరి రైట్ నో అయితే మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాండి. మరి ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది అనుకుంటున్నారు? వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? అండ్ ఇంకా అలాగే టీడీపీ జనసేన పొత్తుపై వారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అండ్ ఇంకా అలాగే వైసీపీ ఓటమికి భయపడుతున్నది అనుకుంటున్నారా? మరి వీటన్నిటి గురించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. లెట్స్ ఫాలో us. సార్ నమస్తే, మీ పేరు? నిరంజన్ రావు సాసిబిల్లి. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం బుచ్చిరాజపాలెం. ఓకే, సో మరి సార్ ఎలక్షన్స్కి అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏంటి? ప్రజెంట్ వాతావరణం ప్రకారంగా టీడీపీ బాగుంది అనుకుంటాను. సో ఎందుకు టీడీపీ బాగుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇలాగ 5 సంవత్సరాలకి ఛాన్స్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇంకొకరికి మారితే బాగుంటుందని. ఓకే సార్, ఇప్పటి వరకు ఎలా ఉన్నది ఏంటి, వైసీపీ పరిపాలన ఎలా ఉన్నది? బాగానే ఉంది కొన్ని విషయాల్లో. కొన్ని రాజధాని ఒకటి, అలాగే ప్రాపర్ ఎంప్లాయ్మెంటు, అలాగే ఇంకా చెప్పాలంటే ఫ్యాక్టరీస్ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. సార్ ఇక టీడీపీ జనసేన పొత్తుపై వీరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఏంటి సార్? అంటే పెద్ద మెజార్టీ రావచ్చు మేబీ. సో ఫైన్ సార్, మీరు చెప్పండి, వైసీపీ పార్టీకి ఈసారి సీట్లు తగ్గుతాయి అనుకుంటున్నారా, పెరుగుతాయి అనుకుంటున్నారా, ఏం అవ్వచ్చు అనుకుంటున్నారు? ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి కదా వైసీపీకి. ఈసారి హోరావరిగానే ఉంటుంది, హోరావరి పోటీ ఉంటుంది. సరే ఇక మీరు చెప్పండి, వైసీపీకి ఏమైనా ఓటమి భయం పట్టుకున్నది అనుకుంటున్నారా? అది మనకి అంత అంటే అదంటే మనం విశ్లేషించే అంత కెపాసిటీ లేదు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళ సిస్టర్ కూడా తిరగబడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, షర్మిల గారు. సో దానిపై ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏంటి మీరు? అదే వాళ్ళ ఇంటికి సంబంధించింది. పొలిటికల్గా ఉంటాయండి, పొలిటికల్గా ప్రతి పార్టీకి ఉంటాయి ఈ ప్రెజర్స్. అయితే ప్రజలకు ఏదైనా పెద్ద పెద్ద ఉపయోగాలు చేస్తే బాగుంటుంది. ఈ చిన్న చిన్న కాకుండా రాజధాని లాంటిది, ఫ్యాక్టరీస్, ఎంప్లాయ్మెంటు, నిరుద్యోగ సమస్య, ఎడ్యుకేషను, హాస్పిటలైజేషను. ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషను, హాస్పిటలైజేషను, నిరుద్యోగ సమస్య. తర్వాత ఏంటంటే మనకి క్యాపిటల్ మహా అవసరం. ఇప్పటికే క్యాపిటల్ 5 years అయిపోయింది, మనకి క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఎంత తొందరగా ఉంటే అంత బాగుంటుంది. సరే ఇక మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారు? అది రాజకీయంగా వాళ్ళు కులాలు బట్టి ప్రతి రాజకీయ పార్టీ ఇస్తుంటుంది, అదే విధంగా వీళ్ళు ఇస్తున్నారు. రాజకీయంగా మనకి అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే రేపు భవిష్యత్తు ఏంటి పిల్లలకి, రేపు పిల్లలు ఎక్కడికి వెళ్తారు? చదివిన వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరమే మిగులుతున్నాం. ఇది పోవాలంటే మనకి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలి. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా మంచి అతనే, వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద ఏం లేదు. కాకపోతే మనం రాజకీయంగా కోరుకుంది ఏంటంటే అభివృద్ధి. సరే ఈసారి ఎన్నికల్లో ఎవరు చాలా బలంగా ఉన్నారనుకుంటున్నారు? బలం అది వారావరి పోటీ ఉంటుంది అనుకుంటున్నాం, వారావరిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.